నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్లో సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ లైవ్లో జాయిన్ అవ్వడానికి మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు, నమస్తే. నమస్తే మనోజ్, నమస్తే, గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ప్రధానంగా 50,000 కోట్లు 18 నెలల్లో పింఛన్ల రూపంలో అందించామంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తున్నారు. ఈ వార్తకు సంబంధించినటువంటి ఈనాడు టాప్ హెడ్లైన్లో మనం చూస్తున్నాం. పింఛన్ల రూపంలో అందించాం, పుష్కరాలకు ముందే పోలవరం కూడా పూర్తి చేస్తాం, 2027లో జాతికి అంకితం చేస్తామంటూ కూడా పోలవరాన్ని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తున్నారు. ఇక సాగులో రైతులు సాంకేతికతను ఆదుకోవాలి. మరి వైకాపా నిర్వాకంతో కొందరు లేడీ డాన్లుగా మారారు. నిడుగుంట అరుణ లాంటి లేడీ డాన్లుగా మారి దోపిడీ దొంగతనాలు కూడా చాలా వరకు చేశారంటూ కూడా అనేసి చెప్పుకొస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా నల్లమాడ ప్రజావేదిక సభలో నిన్నటి రోజున ఏదైతే ప్రతి నెల మొదటి రోజున పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ చూస్తున్నాం మనం, వాళ్ళకి పెన్షన్ల పంపిణీ అందించారు. ఇది ఈనాడు టాప్ ఇమేజ్ చూస్తున్నాం. ఏం చెప్తారు ఈ వార్తకి సంబంధించి బండారు రామ్మోహన్ రావు గారు? వృద్ధులకు, వికలాంగులకు, అట్లాగే బలహీన వర్గాలకు పెన్షన్లు ఇవ్వడం తప్పు కాదు. ఈ 50,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమానికి ఖర్చు పెట్టాం ఈ 1.5 year లో అని చెప్తున్నారు. రెండో వార్త నాకు ఆకర్షించింది, ఎందుకంటే పోలవరం పూర్తి చేస్తామని. ఎప్పుడు కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే నేను పెన్షన్లు వ్యతిరేకించడం లేదు, కానీ అనుచిత ఉచితాలు చాలా ఉన్నాయి అంటుంది. ఇవి కాకుండా ఇప్పుడు 1.5 year లో 50,000 కోట్లు అంటే ఒక పోలవరం పూర్తి అయ్యేది కదా. నేను ఏమంటానంటే అభివృద్ధి దిశగా ఈ డబ్బులు ఖర్చు పెడితే దానివల్ల రిటర్న్స్ వస్తాయి. కానీ ఇప్పుడు మొత్తం అంతా సంక్షేమ రాజ్యం అని పిలిచి సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా సాగాల, ఒకవైపు సాగాల. వెనకట ఒక సామెత ఉంటుంది, కరువు కాలంలో నా పిల్లలను నేనే పోషించుకున్నా అని ఒక ఆయన అన్నాడు. తప్పదు కదా. ఏమంటున్నా అంటే పెన్షన్లు ఇవ్వడం తప్పదు, కానీ అభివృద్ధి కూడా అదే రకంగా సమతుల్యత సాధించాలి. కానీ దేశవ్యాప్తంగా ఇటీవల ఉచితాల మీద ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా మొన్న మాట్లాడారు, చాలాసార్లు మాట్లాడారు, నేను కూడా మాట్లాడుతున్నాను. ఏమంటారంటే కర్ణాటక నుంచి మొదలైన జబ్బు వరుసగా కర్ణాటక, తెలంగాణ, సూపర్ 6 ఆంధ్రప్రదేశ్, అక్కడి నుంచి మొన్నటికి మొన్న బీహార్ ఎన్నికల వరకు అదే కొనసాగింది. కానీ ప్రజలు అనుచిత ఉచితాలను కొన్నిసార్లు ఆదరిస్తున్నారు, కొన్నిసార్లు తిరస్కరిస్తున్నారు. ఉదాహరణ బీహార్లో అదే కదా, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అంటే నమ్మలే కదా ఎవరు కూడా. అందుకని ఏమంటే సంక్షేమ పథకాలు కానీ అలవి కానీ హామీలు ఇస్తే నమ్మరు అనడానికి బీహార్ మంచి ఉదాహరణ. ఇప్పటికైనా సరే పాలకులు కనుదెరవాల్సింది ఏంటంటే ఈ ఉన్న డబ్బును, బడ్జెట్ ను అందరికి పంచి పెడితే, ఇప్పుడు ఉద్యోగుల జీతభత్యాలు తడిసి మోపడవుతున్నాయి. ప్రతిసారి వాళ్ళ ఒక హక్కులు సాధించుకుంటారు, ఉద్యోగుల జీతభత్యాలు. ఉద్యోగుల వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు చారణ కొడికి బారణ మసాలా కావద్దు కదా. ప్రభుత్వ నిర్వహణకు ఎంత ఖర్చు కావాలి అంత ఖర్చు కావాలి. మిగతా అంశాలు, మిగతా అన్నిటి పట్ల రోడ్లు వేయాలి. చూసాం మనం 100 తుఫాన్ వాళ్ళు ఎంత నష్టమైంది రోడ్లు, అవన్నీ కూడా. అవి ఎప్పుడు వేస్తారు, ఏ రకంగా చేస్తారు? విద్య, ఆరోగ్యం ఉచితం ఎప్పుడు కాదు. నా దాని పెన్షన్లు కూడా ఉచితం కాదు, కానీ చాలా ఉచితాలు ఇస్తున్నారు. ఇవి మిగతా ఒక వర్గాన్ని అవమానించినట్టు. ఏ ఉచితాన్ని ప్రశ్నించినా కూడా ఒక వర్గాన్ని అవమానించినట్టు. అన్ని వర్గాల సంతుష్టికరణ రాజకీయాల వల్ల ఉచితాల వల్లనే పోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇష్టం ఉండదు, కానీ వాళ్ళకి తప్పనిసరి గతంలో ప్రారంభించిన పథకాలు కొనసాగించకపోతే కష్టం. కొనసాగించే క్రమంలో ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అవుతుంటది. ఆర్థిక స్థితిలో విభజిత ఆంధ్రప్రదేశ్ గత 12 ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నది. ఈ పరిస్థితులలో ఉచితాలు ఇచ్చిన ఘనంగా చెప్పుకుంటున్నారు, కానీ ఉచితాలు సరైన ఒక మనం ఇచ్చేది అని కొంచెం ఆలోచన చేస్తే బాగుండదు నా ఉద్దేశం. ఇది తప్పడం లేదు, ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పోరాటం చేయాలంటే. సరే, నిన్న పెన్షన్ల పంపిణీ దానిలో ఘనంగా చాటుకుంటే గతంలో పెన్షన్లు వచ్చేవి, కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం ఉండకపోదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అంటే ప్రభుత్వాలు మారుతున్న, పాలకులు మారుతున్న కొద్దీ ఇట్లాంటి ప్రచారాలు ఎక్కువైతున్నాయి. నిజమైన అభివృద్ధి అనేది ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, విద్యా ఆరోగ్యం ఇవ్వడం. దీని పట్ల స్పష్టంగా నిబద్ధత లేకపోతే ఈ అనుచిత ఉచితాలన్నీ కేవలం బిచ్చగాళ్ళను తయారు చేయడం తప్ప ప్రజలకు అంతకన్నా ఏం లేదు. దానివల్ల ఏమైతే ఎప్పుడు వాళ్ళు తీసుకునే చేయి మనం ఇచ్చే చేయిగా మారుతుంది. కానీ ఈ విషవాలయాన్ని ఎవరు ఛేదించాలి, ఎక్కడ ఛేదించాలి, ఈ సర్దిమూట ఎవరు ఇప్పాలి, ఇటువంటి పనులు అంటే రాజకీయ పార్టీలకు సాధ్యమవుతలేదని చెప్పాను కదా. ఓటు బ్యాంక్ రాజకీయాలలో ఇవ్వకపోతే ఓటు పడిపోతాయి. రేపటి నుంచి బదనాలు చేస్తుంటారు ప్రతిపక్షం. కనుక ఈ పులి మీద స్వారీ చేస్తున్న వీళ్ళు ఎప్పుడు పులి దిగాల్సిందే, ఆ పులి కొన్ని ప్రభుత్వాలు మేయాల్సిందే. ఓసారి ఓడిపోతుండొచ్చు, కానీ ఒక స్టిక్ అనే ఈ పాలసీ మీద నిలబడతా అని పాలకులు నిలబడే కాలం ఎప్పుడు వస్తుందా అని అలాంటి వాళ్ళని చూస్తున్నారు.
రైట్. నెక్స్ట్ మంత్రి నారా లోకేష్కి సంబంధించినటువంటి వార్తని ఈనాడు టాప్ పేజీలో చూస్తున్నాం. గ్రామస్థాయి నేతలు రాష్ట్ర నాయకులుగా ఎదగాలనేసి కూడా నారా లోకేష్ చెప్పుకొస్తున్నారు. నా యువగలం పాదయాత్రలో నా వెనకంటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో అటాచ్మెంట్ ఉంది. పల్లె నుంచి గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరిని నేను గుర్తించాను. ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పిస్తున్నాను పార్టీలో. కాకపోతే మీరే గ్రామంలో ఉన్నటువంటి నాయకులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని మీరు రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదగాలంటూ కూడా మంత్రి నారా లోకేష్ చెప్పుకొస్తున్నారు. తెదేపా మన ఉనికి అని గుర్తించుకోవాలి. పార్టీ మండలాధ్యక్షుల శిక్షణలో మంత్రి నారా లోకేష్ మండలాధ్యక్షులకి అక్కడ దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులుగా ఎదిగి రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పోటీ చేసి మీరు గెలుపొందాలనేసి కూడా నారా లోకేష్ సూచించారు. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? మనోజ్, ఈ మధ్య లోకేష్ బాగా ఎదిగారు. ఇప్పుడు రాజకీయంగా ఎదిగారు, మానసికంగా కూడా ఎదిగారు. మానసికంగా అంటే రాజకీయ అనుభవం వస్తుంది. మొదటిసారి ఎమ్మెల్సీ అయి మంగళగిరి నుంచి ఓడిపోయి ఎమ్మెల్సీ అయి మొదటిసారి మంత్రిగా ఉన్నా అంత ఎదుగుదల కనిపించలేదు. అప్పుడు కొంత పరిణతి లేకుండే, కానీ చాలా పరిణతి వచ్చింది. ఆయనకైనా ఒప్పుకున్నారు కదా, నేను ఏదైతే మొన్న పాదయాత్ర చేశానో దానివల్ల చాలా అనుభవం వచ్చింది. ఎప్పుడు కూడా పాదయాత్రలు కానీ జన జీవితంలో తిరగడం వల్ల నాయకులకు వస్తుంది. గతంలో రాజుల కాలంలో కూడా యువరాజు పట్టాభిషేకం కంటే ముందు వాళ్ళు ఏం చేసేవారంటే దేశాటన దించేవారు. నిజంగా అప్పుడు విద్యా విధానంలో మొదలు ఏదైతే గురుకులాల తర్వాత విద్య పూర్తి అయిన తర్వాత దేశాటన చేసి వస్తేనే పూర్తి అనుభవం వచ్చింది. విద్య కేవలం స్కూల్ వరకే, గురుకుల విద్య గురుకుల వరకే. కానీ ఆ తర్వాత దీని క్షేత్రస్థాయిలో అనుసంధానించుకోవడానికి అప్పుడు దేశాటన చేసి వచ్చిన తర్వాత మాత్రమే అప్పుడు యువరాజ పట్టాభిషేకం జరిగేది. ఇవాళ ఈయనే కాదు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి టు కాశ్మీర్ తిరిగిన తర్వాత పరిణతి వచ్చింది అంటున్నారు. అంటే ప్రజలతో మమేకమై రాహుల్ గాంధీ డైరెక్ట్ ఒప్పుకున్నారు. ఏమని, నేను ప్రజలతో కర్ణచాలనం చేయాలన్నా, నేను సిగ్గుబోతును, చాలా వరకు నేను సిగ్గుపడేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా 4000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన తర్వాత నాకు అనుభవం వచ్చింది, ప్రజల సమస్యలు తెలిసినాయి అన్నారు. ఇప్పుడు సేమ్ అదే పద్ధతిలో మనకు లోకేష్ కూడా అంటున్నారు. గతంలో చూడండి, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అంటే మనకు గుర్తొచ్చేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. ఇవన్నీ చూస్తే పాదయాత్రల ద్వారా తప్పక ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం వస్తుంది, ప్రజలతో డైరెక్ట్ గా కలుసుకునే అవకాశం వస్తుంది. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందుకు లోకేష్ మంచి ఉదాహరణ. ఇక మండలాధ్యక్షుల మీటింగ్ లో నిన్న మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా పరిణతి పెంచుకోమని చెప్పి ప్రజల్లో ఉండమని చెప్పారు. నిజంగా క్షేత్రస్థాయిలో స్థానిక ప్రభుత్వాల ప్రజాప్రతినిధులంత అదృష్టవంతులు ఇంకోటి లేరు అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నా. గ్రామాన్ని బాగు చేయాలన్నా, పాడు చేయాలన్నా, మంచి చేయాలన్నా, చెడ్డ చేయాలన్నా, గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్నా కూడా కింది స్థాయిలో సర్పంచులు, వార్డు మెంబర్లు, సర్పంచులకున్న, ముఖ్యంగా సర్పంచ్కున్న అధికారం మంచిది అప్పుడు ఉన్నది. నేను కూడా గ్రామ సర్పంచ్ గా అంతకుముందు వార్డు మెంబర్ గా మండలాధ్యక్షులు పనిచేసిన వాళ్ళకి చెప్తున్నాను. ఆ తృప్తి వేరే ఉంటది అంటున్నాను. గ్రామీణ అభివృద్ధిలో పనిచేసినంత తృప్తి ఇంకెందులో ఉండదు. అది పట్టణం కావచ్చు, గ్రామం కావచ్చు. అందుకని నేను ఏమంటున్నానంటే బేసిక్ లెవెల్ కదా, నివాసయోగ్యమైన గ్రామాలు, నివాసయోగ్యమైన పట్టణాలు నిర్మించాలంటే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు బాగా పనిచేయాలి. అదే మాట లోకేష్ గారు చెప్పారు. మంచి మాట అంటున్నాను. దాన్ని ఆచరిస్తే వాళ్ళు ఒకసారి గెలుస్తారు. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి. ఆ వచ్చే సంవత్సరం ఎన్నికల్లోపు బాగా పనిచేస్తే మళ్ళీ వాళ్ళని గెలిపిస్తారు. కానీ దురదృష్టవశాత్తు రిజర్వేషన్ అనుకూలించకపోవచ్చు, అవే కాకపోవచ్చు. కానీ ఏం చేయాలన్నప్పుడు దానికి అనుగుణంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇతరత్ర పదవులు ఉన్నాయి కదా. ఇప్పుడు సర్పంచ్ అనేవాడు రేపు పొద్దున ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోటీ చేయొచ్చు. అవకాశాలకు కానీ ఇవాళ స్థానిక ప్రభుత్వాలు దాన్ని సద్వినియోగం చేసుకుని స్థానిక ప్రభుత్వాలలో సేవ చేసే ఆ అవకాశాన్ని తీసుకుంటే ఇక్కడి నుంచే పై దాకా ఎదిగిన వాడు ఉన్నారు. మనం చూస్తాం. మాకు పాత తరం నాయకులందరూ కూడా స్థానిక ప్రభుత్వాన్ని చెదిగిన వాడు. ప్రధానమంత్రులు అయ్యారు. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్, మనకు పివి నరసింహారావు గారు, అంతే ప్రకాశం పంతులు గారు, మన జనగం వెంగళరావు గారు, నేను 100 పేర్లు చెప్తాను. వీళ్ళందరూ స్థానిక ప్రభుత్వాల నుంచి పైకి ఎదిగిన వాళ్ళే. అంటే ఇది బేస్ లైన్, స్థానిక ప్రభుత్వాల పునాది లాంటిది. దీని నుంచి ప్రధానమంత్రి దాకా ఎదిగిన వాళ్ళ పేర్లు చెప్పాను నేను. అట్లా తయారు కావాలని కోరుతున్నా. లోకేష్ గారు ఏదైతే రేపటి పంచాయతీ, వాటి మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మీరు గెలవాలని ఆశించారు, వాళ్ళకి మంచి పాఠాలు చెప్పారు. మంచిది అనుకున్నారు. రైట్. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో నగదు చోరీకి పాల్పడినటువంటి అప్పటి ప్రభుత్వ హయాంలో దాదాపు ఇప్పటికే 30 మందిని సిఐడి విచారించింది. నేడు హైకోర్టు ముందుకు పరకామణి కేసు నివేదిక. ఈ కేసులో
ఎంతమంది ఉన్నారనేసి కూడా ఇప్పటికే సిఐడి విచారించింది. దాంట్లో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ఏవిఎస్ సతీష్ కుమార్ని హత్య కావింపబడ్డాడో ఆ కేసులో ఆయనే కీ రోల్గా ఉన్నారు. ఏదైతే ఆయనే అక్కడ జరిగినటువంటి చోరీ గురించి ఆయనే ముందుకు వచ్చి చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనే ఇప్పుడు హత్య కావింపబడ్డాడు. ఇక 30 మందిని కూడా విచారించినటువంటి సందర్భంలో ఇవాళ తుది నివేదిక ఇవ్వనుంది. ఇందులో ఎవరెవరు ప్రమేయం ఉంది, ఎవరెవరు అస్త్రం ఉందనేది కూడా హైకోర్టు మరి కాసేపట్లో తెలియనుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ కేసుకు సంబంధించి? తిలా పాపం తలా పిడికడు. ఇందులో నా పరకామణ కేసు ఒక్కటే కాదు, చాలా తిరుమల తిరుపతిలో ఈ జరగకూడని అన్ని జరుగుతున్నాయి అంటున్నాయి. వీటికి అన్ని కారణం ఏంటంటే తిష్ట వేసుకున్న అధికారులు, పాలక మండళ్ళు కూడా అధికారులకు వత్తాసు పలకడం, లేకపోతే పాలక మండళ్ళ పనితీరునే ప్రభావితం చేసే విధంగా అక్కడ ఉద్యోగులు ఉండడం చూస్తున్నాం మనం. ఎవరు వచ్చినా సరే, ఏ పాలక మండలి వచ్చినా దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ అక్కడ ఉద్యోగులకు ఉన్నది. ప్రభుత్వాలు కూడా దాన్ని లొంగిపోతున్నాయి అంటున్నాయి. ఇప్పుడు సతీష్ హత్య చూశారు కదా, హత్య అని స్పష్టంగా తేలుతుంది. ఎవరు చేశారో తెలుస్తలేదు కదా. రైలు మన పరిగెడుతున్న ట్రైన్ నుంచి, స్పీడ్ గా పరిగెడుతున్న ట్రైన్ నుంచి బొమ్మలు కూడా వేసి, కిందికి వేసి, ప్లాస్టిక్ బొమ్మలు, అంతే బరువు గల బొమ్మలు వేసి చాలా రకాల ప్రయత్నం చేశారు. అట్లా అయితే ఏది కాలేదు. హత్య చేసి పడేయకుండా పైనుంచి రైల్లో నుంచి వేగంగా పోతున్న రైల్లో నుంచి పడేస్తే చాలా విధ్వంసం జరిగింది చూసినాం మనం. కానీ అట్లయితే లేదు కదా. అంటే ఆయన అంతకుముందే సతీష్ గారు కంప్లైంట్ ఆయనే, ఒరిజినల్ కి కుంభకోణాన్ని బయటపెట్టింది ఆయనే. ఆయన గతంలో విజయవాడకు వచ్చి ఒక మన సాక్ష్యం కూడా ఇచ్చిపోయారు. రెండోసారి గుంతకల్ నుంచి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆ గంట 2 గంటలు ఏమైందో తెలియదు, మొత్తం మీద అక్షోభమై తేలారు. దాని మీద విచారణ జరుగుతుంది. ఈ 30 మందిని విచారించాం కదా, మరి కొండందవి ఎలకన పడతారా, నిజమైన నిందితులు మన ముందు పెడతారా చూడాల్సిన అవసరం ఉన్నది. దానిలో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆస్తులు అప్పగించడం వల్ల విడిచిపెడుతున్నాం అనే మాట ఎక్కడ అసలు నేర న్యాయ వ్యవస్థలో ఎక్కడా లేదు. ఆస్తులు అప్పగించి రికవరీ చేస్తారు, కేసు పెడతారు, తప్పుకు శిక్ష అనుభవించాలి కదా. ఆయన ఏం చేశారు, నేను సంపాదించుకున్న ఆస్తులను దేవుడికే ఇచ్చేస్తున్నా, దేవుడి మీద సంపాదించిన ఆస్తులు అన్నాడు. పరకామణి ప్రజలు నిలువుతో పిడిచి చాలా మంది పాపం రోజుకు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు కూడా పెట్టుకొని అక్కడికి తీసుకొచ్చి మొత్తం అంతా మనకు దారబోస్తున్నారే పేద ప్రజలు. అట్లాంటి డబ్బుల్ని దొంగతనం చేయాలని ఎట్లా అనిపించింది, చేసి ఇంతమంది కళ్ళుగా ఎట్టా చేశాడు. 1 రోజు 2 రోజులు కాదు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి రైవైనాడు దొంగతనం చేస్తూనే ఉన్నాడు. అటువంటి వాడిని పిలిపించి మీ ఆస్తులు అప్పచెప్పినాం, అది నాకేం లేదు, నేను దేవుడి సేవలో ఉంటా అంటే క్షమించి విడిచిపెట్టినామంటేనే, విడిచిపెట్టారంటే ఆనాటి పాలక మండలి ఎట్లాంటి దుర్మార్గం చేసినా మనకు అర్థమవుతుంది. కనుక ఇది ఒకటే కాదు, చాలా ఆరోపణలు ఉన్నాయి. తిథి మీద నెయ్యి కుంభకోణం కేసు నడుస్తూనే ఉంది, నెయ్యి కల్తీ నెయ్యి కేసు నడుస్తూనే ఉంది. అట్లాగే 6 దుర్మరణం విచారణ కూడా జరిపింది. ఎట్లా అయింది, ఏం సంగతి, ఎవరు బాధ్యులు ఇంకా తేల్తలేదు. ఇట్లా చూసుకుంటే చాలా ఆరోపణలతో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తి ప్రక్షాళన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రక్షాళన చేస్తానన్నారు. ఇక సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తిగా మెట్లు కడుక్కుంటూ పైకి ఎక్కారు, చూసాం మనం. అవన్నీ కూడా డ్రామాలు వద్దు. నేను స్పష్టంగా చెప్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. పైన ఆ అవినీతిని అరికట్టాలంటే ఇష్టం వేసుకున్న కూర్చున్న అధికారులను మార్చాల్సిందే, అప్పుడు మాత్రమే సాధ్యం. రైట్. ఫస్ట్ సెషన్లో నెక్స్ట్ ఐటెం చూద్దాం. ప్రధానంగా సవాళ్లకు ఎదురొడ్డి సాధించాడు. ఎంబీబీఎస్ సీటు కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేశాడు. ప్రధానంగా 3 అడుగుల ఎత్తున్న డాక్టర్ గణేష్ బెరాయ్ విజయగాథ ఇది. రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు గణేష్ బెరాయ. ప్రధానంగా చూస్తున్నాం, గణేష్ ఎత్తు 3 అడుగులు, ఉద్యోగం ప్రభుత్వ వైద్యాధికారి. జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరక రూపం ముఖ్యం కాదు, దృఢమైన సంకల్పం, ఆశయం చాలని నిరూపించాడు. గుజరాత్లోని భావ్నగర్ జిల్లా గోరకి గ్రామానికి చెందిన గణేష్ గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించిన ఆయన జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేసి మరీ వైద్యుడు కావాలన్న తన కలను సాకారం చేసుకోవడం విశేషం. నీట్లో మంచి మార్కులు సాధించిన, ఎత్తు తక్కువ ఉన్న కారణంతో తనకు ఎంబీబీఎస్లో అడ్మిషన్ ఇచ్చేందుకు భారత వైద్య మండలి నిరాకరించడంతో గణేష్ అక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అతడు ఇప్పుడు డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ మనం చూస్తున్నాం. రోగి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నాడు. ఏం చెప్తారు ఈ వార్త గురించి బండారు రామ్మోహన్ రావు గారు? ఒక దివ్యాంగులకు స్ఫూర్తినిస్తాయంట. ఒక రకంగా దివ్యాంగుడే ఆయన కూడా కదా. అంటే నిరాకరించడమే దుర్మార్గం. ఇప్పుడు పోలీసు విధులు నిర్వహించడానికి ఛాతీ ఎంత ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి, దాని లెక్కలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మెడికల్ సీట్ ఇవ్వడానికి ఇంత ఎత్తుండాలని ఎక్కడ లేదు కదా. లేని నిబంధనలు పెట్టి ఎక్కడ కూడా మనకు అదే సైనిక దళాల్లో కానీ పోలీసుల్లో కానీ దాని నిబంధనలు ఉన్నాయి, దాన్ని పాటించాల్సిందే, దాన్ని ఎవరు ఏం చేయలేరు.
కానీ ఇక్కడికి వచ్చాక డాక్టర్ చదవడానికే మీరు ఎంబీబీఎస్ సీట్ ఇవ్వడానికే వాళ్ళు నిరాకరించారంటే అంతకంటే అధ్వానం లేదు. వాళ్ళు తప్పు చేశారు. దాన్ని సవరించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది నిజంగానే. అంటే వాళ్ళ వికలాంగులందరికీ, దివ్యాంగులందరికీ ఆయన స్ఫూర్తి అంటున్నాను. అట్లాగే రెండోది ఏంటంటే 3 అడుగులు ఎత్తున్నంత మాత్రాన ఆపరేషన్ చేయడానికి వీలు లేదా? ఎత్తు ఒక కుర్చీ, స్టూల్ వేసుకొని కూర్చొని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు కదా అంటున్నాడు. అందుకని కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు చేసిన పనిని హైకోర్టు, మన సుప్రీంకోర్టు సవరించేదాకా పోయింది. అంటే నిజంగా ఆయనకు ఆ శక్తి ఉంది కనుక సుప్రీంకోర్టు దాకా కొట్లాడిండు, పోయిండు, ఇవాళ విజయం సాధించిండు. కానీ ఒక లేకపోతే ఎంతో మంది ఇట్లా వాళ్ళు చాలా మంది నిరాకరించబడ్డ వాళ్ళు ఉన్నారు కదా. అంటే బ్యూరోక్రాట్స్ అట్లా ఏం చేస్తారు, బ్యూరోక్రాట్స్ కానీ కింది స్థాయి అధికారులు కానీ ఒక్కోసారి కామన్ సెన్స్ తో ఆలోచించకపోతే ఇట్లా జరుగుతుంది. పెద్ద అన్యాయాన్ని సవరించారంటున్నా. ఈ గణేష్ పూర్తి కాదా రేపు పొద్దున అందరు దివ్యాంగులకు, ఏ రకమైన దివ్యాంగులకైనా సరే ఇది పనికొచ్చేది అనుకుంటున్నాను. కేవలం చదవడమే కాదు, సక్సెస్ అయ్యి డాక్టర్ వృత్తి నిర్వహిస్తున్నారే అది గొప్ప అంటున్నాను. అంటే ఆ స్ఫూర్తిని మిగతా అందరు నిలబెట్టుకోవాలి. ఇట్లాంటి బ్యూరోక్రాట్స్ ఎవరైనా ఉంటే తమ మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సక్సెస్ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ తీసుకుందాం. ఈనాడు తెలంగాణలో మీ ఓటే వెలుగులు నింపుతుంది, పాలమూరును దేశంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం, 10 ఏళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, అభివృద్ధి ఆకాంక్షించే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి, మక్తల్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, ఇక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు పాల్గొన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండా రామ్మోహన్ రావు గారు ఈ వార్తకు సంబంధించి? ప్రజాపాలన విజయోత్సవం జరుపుకోవడానికి ఎవరు అభ్యంతరం లేదు ఉండదు. అంటే సరిగ్గా రేపు 7వ తేదీ నాటికి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తవుతుంది ప్రభుత్వం వచ్చి, చేయడానికి ఎవరికి అభ్యంతరాలు ఉంటారు. ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కూడా ముఖ్యమంత్రి స్థాయికి ఎవరికి తప్పు లేదు. కానీ అధికారిక సమావేశాలు పెట్టి మున్సిపాలిటీ పేరు మీద, అంటే ఎన్నికల కోడ్ కేవలం పంచాయతీలో ఉందని, మున్సిపాలిటీల పేరు మీద మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ లేదని చెప్పి ఈ అధికారిక సమావేశాలు పెట్టి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం అభ్యంతరకరం అంటున్నాం. నాకు ఆ పార్టీలతో పని లేదు, కానీ లీగల్ గా ఉన్న చెప్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటున్నాడు. మిగతా పార్టీలు ఇప్పటికే ఫిర్యాదు ఇస్తున్నాయి కూడా. నిజంగా రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినట్టు నేను కనపడతలేను, కానీ వీళ్ళకి కూడా భయమే కదా. నాలాంటి వాడు నాకు ఓట్లు అవసరం లేదు మాట్లాడతాడు. కానీ ఈ ప్రతిపక్షాలకు కూడా చూసినా అభివృద్ధిని ఆపుతున్నారని భయం అవుతుంది. రేపు పొద్దున అభివృద్ధిని ఆపుతున్నారు వీళ్ళని బదనాం చేస్తే రేపు పొద్దున ఓట్లు పడేవని భయంతో ప్రతిపక్షాలు కూడా సన్నాయి నొక్కుతున్నాయి, కానీ గట్టిగా ఎన్నికల రూల్స్ గురించి మాట్లాడలేదు అంటున్నాను. ఇప్పుడు నిన్న నుంచి బీఆర్ఎస్ మాట్లాడుతూ నేను వారం రోజుల నుంచి మాట్లాడుతున్నాను. ప్రజా విజయోత్సవాలు జరపడానికి ఎవరికి అభ్యంతరం లేదు. అట్లాగే చూశారు కదా, ఆన్ గోయింగ్ పథకం ఇందిరమ్మ చీరలు ఆగిపోయినాయి కదా. ఎందుకు ఆగిపోయినాయి? గతంలో రైతు బంధు ఆగిపోయింది కదా. అంటే ఆన్ గోయింగ్ పథకాలు కూడా ఆపే పరిస్థితులు ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటూ అధికారిక కార్యక్రమాల్లో అధికారులు ఏర్పాటు చేస్తారు, కలెక్టర్ పాల్గొంటున్నాడు, వాళ్ళందరూ పాల్గొంటున్నారు. అంటే ప్రజల మీద ప్రభావం పడుతుందా పడదా? ఏమంటే ఎట్లాగో పడుతుంది, అధికార పార్టీకే బ్లెచ్చింగ్ ఉంటది కాదంటలేదు. కానీ దీన్ని కేవలం సాంకేతిక అంశాలను ముడిపెట్టి మేము మా ఇష్టం చేస్తా అనుకుంటే నైతికత లేదంటున్నాను. దీనికి నైతికత లేకపోయినా సరే సాంకేతిక అంశాలతోనైనా ఎన్నికల కమిషన్ ఈ విజయోత్సవ సభలను కానీ ఇట్లాంటి అధికార కార్యక్రమాలు ఆపాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఎందుకంటే 1,67 లక్షల మంది మనకు ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లలో 55 నుంచి 60% మంది ఓటర్లు పాల్గొంటున్నారు. మరి 60% మందిని ప్రభావితం చేసే సభలు కదా ఇవన్నీ కూడా. అంటే ఓటర్లు గ్రామాల్లోనే ఉండొచ్చు, కానీ మీరు పట్టణాల్లో కూడా చాలా మంది బతుకుతున్నారు. అదే ఓటర్లు వచ్చి అదే ఓటర్లకు ఇప్పుడు మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ పనికొచ్చేటివే కదా. కనుక కేవలం సాంకేతికంగా మున్సిపాలిటీలో లేవు మన ఎన్నికల కూడా అని గ్రామాల్లో ఉందని, చుట్టూ గ్రామాలే కదా. ఏదైతే చిన్న చిన్న మున్సిపాలిటీస్ అన్ని కూడా మా అయితే 3 గ్రామాలు 4 గ్రామాలు కలిపి ఒక మున్సిపాలిటీ చేశారు, పెద్ద గ్రామంతో కలుపుకొని. ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాలే కదా. అక్కడి నుంచి పోయే ప్రతి అభివృద్ధి పథకం అక్కడికి పోతుంది కదా. చాలా మంది పిల్లలకు చదువు కోసమో లేకుంటే ఆరోగ్యం కోసమో ఆ పట్టణాలకు వచ్చి నివసిస్తున్నారు కదా. ఇక్కడ నివసించుకుంటూ అక్కడ ఓటేస్తున్నారు కదా. వీళ్ళందరి మీద ప్రభావం పడుతున్నట్టు కదా అని. అందుకని వాళ్ళు ఖచ్చితంగా మనకు అధికారిక కార్యక్రమం కాకుండా డైరెక్ట్ గా ఇట్లాంటి పెద్ద పెద్ద సభలు పెట్టుకొని ప్రచారం చేస్తే ఎవరొద్దన్నారు. కానీ అధికారిక కార్యక్రమాలలో పార్టీ ప్రచారం కానీ ఎన్నికల ప్రచారం కానీ చేయకూడదు. అదే సమస్య. ఇప్పుడు పొద్దున అటు పక్కన కలెక్టర్ కూర్చొని పెట్టుకొని ఆయన అధ్యక్షత వహించుకున్న మీటింగ్లలో కూడా ఇట్లా ప్రచారం చేయడం వల్ల మాత్రం ఇది ఎన్నికల కోడ్ విరుద్ధంగా అనుకుంటున్నాను నేను. కంప్లైంట్ కొందరు చేయడం వల్ల ఇందిరమ్మ చీరలు పంచడం అయిపోయింది. నా ఉద్దేశంతో నిజంగా చేసుకోవాల్సింది, మంచి పండుగ చేసుకోవాల్సింది ఎవరు వద్దన్న.
కానీ ఎన్నికలు ఇంకొక 15 రోజులు వాయిదా వేసుకొని చేస్తే ఎవరు వద్దని లేదు కదా. రేపు 9 దాకానే జరుగుతాయి. 9 తర్వాత షెడ్యూల్ విడుదల చేసి ఓ ఈ డిసెంబర్ నెలాఖరికల్లా పూర్తి చేసి అయిపోయేది కదా అంటున్నాడు ఎన్నికలు. 20 రోజులు పూర్తి అవుతున్నాయి. 27 నాడు, నవంబర్ 27 నాడు నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబర్ 17కి అయిపోతున్నాయి కదా. అదే 9 దాకా విడిచిపెట్టి 10వ తేదీ నాడు కనుక చేస్తుంటే ఈ రిజర్వేషన్ పొరపాటు కూడా జరగకపోయేది. కొంత టైం దొరికేది అధికారులకు కూడా. ఆగమేఘాల మీద రేపటికల్లా మీరు రిజర్వేషన్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చేస్తే ఏమైంది, ఎస్టీలు లేని చోట ఎస్టీ సర్పంచ్, బీసీలు లేని చోట బీసీ సర్పంచ్ చూస్తున్నాం. దాదాపు 150-200 చోట ఎన్నికలు ఆగిపోయినాయి. ఏది అక్కడ దానికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన ఓటర్లు లేకపోవడం వల్ల ఆయా ఊళ్ళల్లో ఆయా వార్డుల్లో చూస్తున్నాం కదా. మరి ఇటువంటి పొరపాటు పెద్ద ఎత్తున జరగడానికి కారణమైంది ఆదరాబాదరాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, ఏమైనా కానీ ఎన్నికలు చేద్దాం అనుకోవడం. 3,300 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నాయని చెప్పి మార్చి 31 దాకా టైం ఉందని, డిసెంబర్ కాదు జనవరిలో ఎన్నికలు పూర్తి చేసుకుని ఎవరు వద్దానికి లేకపోయేది. కానీ అనవసరంగా ఇప్పుడు విమర్శల పాలవుతున్నారు. ఇదైతే పూర్తిగా అభ్యంతరకరం. ఎన్నికల కమిషన్ తప్పనిసరి ఈ పర్యటనలు ఆపాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అధికారిక పర్యటన నేనేమంటున్నా, ముఖ్యమంత్రిని తిరగనియకపోవడం సమస్య లేదు. ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా సభలు పెట్టి పంచాయతీల్లో మా సానుభూతి పనులకే ఎట్లా పార్టీ గుర్తులేవు కదా మనోజ్, ఏమని చెప్పొచ్చు, మంత్రులందరూ తిరగవచ్చు. కానీ గతంలో విలువలు పాటిస్తలేరు అంటున్నాను. గతంలో ఒక్క మాట చెప్పి ముగిస్తాను. గతంలో బాగారెడ్డి గారు మనకు మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు మన అసెంబ్లీలో పని ఉన్నప్పుడు ఆయన మంత్రిగా 7 సార్లు ఎన్నికయ్యాడు. ఇది ఆయన మంత్రిగా ఉన్నాడు చాలా సార్లు. ఆయన మంత్రిగా ఉండి ఇందిరాగాంధీ గారి మన 81లో మెదక్ పోటీ చేసినప్పుడు ఆమెకు ప్రచారం చేయడానికి ఎలక్షన్ ఏజెంట్ ఉండడానికి మంత్రి పదవికి రాజీనామా చేసి అది చేసిండు. అది చేయాలి కదా, అటువంటిది కదా ఇవాళ అవన్నీ పోయినాయి. వెనకటి విలువలన్నీ పోయినాయి, విలువల పతనం అయిపోతున్నాయి. ఇట్లా బహిరంగంగా నవ్విపోదులు కాక నాకేటి సిగ్గు అన్నట్టు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. బీసీ బిల్లును కేంద్రం అడ్డుకుంటుందనేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పుకొస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే 42% రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతున్న ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ విడ్డూరం. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా ఆనాడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నాం. మీరు వీలైతే ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేయండి, మేము ఇటు హైకోర్టులో కానీ అటు సుప్రీంకోర్టులో ఎదుర్కొంటున్నాం. మరోవైపు గవర్నర్ దగ్గర కూడా పెండింగ్లోనే ఉంది ఈ అంశానికి సంబంధించినసి బట్టి విక్రమార్క చెప్పుకొస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? బట్టి విక్రమార్క గారు కొంచెం చాలా వైజ్ మ్యాన్ అని అందరం అనుకునేవాళ్ళు. నిన్ననే చూసాం మాజీ మంత్రి హరీష్ రావు మీద ఆయన రాజకీయాలకు పనికిరారు అని మాట మాట్లాడారు. కొంచెం శృతి మించి మాట్లాడుతున్నారని అనిపిస్తుంది. రిజర్వేషన్ విషయం చెప్తాను. రిజర్వేషన్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ కూట్లో రాయి తినవాడు ఏట్లో రాయి తీసిందట. నేనేమంటాను, 42% రిజర్వేషన్ ఇస్తామని అలవి గాని హామీ ఇచ్చారా లేదా? ఎంత కృషి చేసినా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అని అయిపోయింది కదా. నేనన్న మాట కాదు కదా. ఇవాళ బీసీ సంఘాలని నిన్న కూడా గొడవ పెట్టినాయి, నిన్న కూడా ధర్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ కళ్ళు పూసుకుంటున్నారా? కనపడడం లేదా కళ్ళకు? నేనేమంటున్నానంటే ఇవాళ అలవి గాని ఆశలు రేపి వాళ్ళకు చాలా ఆశలు పెట్టి చివరికి ఎక్కడికి వచ్చిందంటే మన పార్టీ పదవులు కానీ పార్టీ పరంగా ఎన్నికలు కానీ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు కూట్లో రాయి తీయలేదు, ఏట్లో రాయి అంటే ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్ ఇస్తాం, 42% సాధిస్తామంటున్నారు. ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఎదుటి ప్రతిపక్షాలు నిందిస్తున్నారు. హామీ ఇచ్చింది మీరు కదా, ప్రతిపక్షాలు కాదు కదా. ఆనాడు 2023 ఎన్నికల కన్నా ముందు మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టి బాండ్ పేపర్ మీద రాసి తల్లి, కొడుకు, అక్క, చెల్లెడు అన్నట్టు అందరు వచ్చి కాంగ్రెస్ కుటుంబం అంతా వచ్చి హామీలు ఇచ్చి సంతకాలు పెట్టారు కదా. రైతు డిక్లరేషన్ ఏమైంది? మన సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా నిరుద్యోగుల భృతి ఏమైంది? ఇది ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు కదా. 42% రిజర్వేషన్ ఇస్తామని ఇప్పుడు కర్ణాటక మా ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య తీసుకొచ్చి చేశారు కదా. అందుకని నేను ఏమంటానంటే ఆనాడు హామీ ఇచ్చి మీరు బీజేపీ చేస్తారు, ఇది అని తెలియదా? రేపు పొద్దున అంటే అప్పుడు కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కదా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో, మీరు ఇచ్చినప్పుడు హామీ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే ఉంది కదా. మరి ఇవన్నీ మీకు తెలిసి హామీలు ఇచ్చి రేపు పొద్దున మళ్ళీ రేపు పొద్దున ఆశలు లేపుతున్నారు. బీసీ సంఘాలు తిరగబడుతున్నాయి. ఏం చేస్తారు, రిజల్ట్ ఎట్లా వస్తుందో నాకు సంబంధం లేదు. కానీ ఈ అంశాలు మాత్రం వాళ్ళు తిరగదొడుతున్నప్పుడు, వాళ్ళు చేస్తున్నప్పుడు మళ్ళీ అవే తప్పుడు హామీలు ఎందుకు ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తారు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. నిన్న తొలి రోజు విపక్షాలు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధాన పక్షం మీద అక్కడ పార్లమెంట్ సమావేశాల్లో ఒకరినొకరు
విమర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి బాంబ్ బ్లాస్ట్కి అలాగే మిగతా ఉన్నటువంటి అంశాల మీద చర్చకు రావాలనేసి విపక్షాలు పట్టుబడుతున్నటువంటి సందర్భంలో ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిస్పృహ వెళ్ళగక్కడానికే సభను వాడుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యూహాన్ని మార్చుకోండి, లేదంటే టిప్స్ చెబుతా రాండి అంటూ విపక్షాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. విపక్షాలపై మోదీ విరుచుకుపడడంతో ప్రధానంగా అక్కడి నుంచి సర్పై చర్చించాలనేసి కూడా ప్రధానంగా ప్రతిపక్షం పట్టుబడింది. ఆ తర్వాత రాజ్యసభ నుంచి ప్రతిపక్షం కూడా వాకౌట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్నటి రోజున ఏదైతే కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అక్కడ ఉన్నటువంటి తన కారులో ఒక కుక్కని తీసుకురావడం చూసాం. అది ప్రోటోకాల్కు విరుద్ధంగా పార్లమెంట్కి కుక్కను ఎలా తీసుకొస్తారంటూ కూడా ఆమెపై కఠిన చర్యలకు బీజేపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఎంపీ రేణుకా చౌదరి కూడా చెప్తున్నారు, కరిచేది కుక్క కాదు, పార్లమెంట్లో కూర్చున్న వారు కరుస్తున్నారంటూ కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రేణుకా చౌదరి. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ఇంకా ఇది రాలేదని చూస్తాను. నిన్న నుంచి నేను మాట్లాడుతున్నాను మనోజ్. ఏమంటున్నానంటే పార్లమెంటు నిన్న నుంచి సమావేశమైంది, శీతాకాల సమావేశం. కేవలం 19 రోజులు 19 రోజులు సెలవులు పోతే 17 రోజులు 16 రోజులు నడుస్తుంది. దీనిలో అర్థవంతమైన చర్చ జరగాల్సింది పోయి చర్చలు పోయి రచ్చలు జరిగే అవకాశం ఉందని నేనే పార్లమెంట్ అని నేను వ్యాసం కూడా రాశాను. ఏమంటే పార్లమెంట్ లో ఏ చట్టసభలైనా సరైన చర్చలు జరిగి చర్చలు వేడి పుట్టకుండా వెలుగు పుట్టాల్సిన అవసరం ఉంటే నిన్న మన లోక్సభ వాయిదా పడ్డది. రాజ్యసభలో మొట్టమొదటిసారి అంటే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనాక రాధాకృష్ణ గారు మొట్టమొదటిసారిగా నిన్న సభ డిప్యూటీ చైర్మన్ గా ఆయన మన విధులు నిర్వహించారు. ఇద్దరు పార్లమెంట్ సభ్యులను కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. నడుస్తున్నది ఈ విషయంలో. సరే, మోడీ నాటకాలు ఆడొద్దంటే రేణుకా చౌదరి అంతకన్నా అన్నది కదా. రేణుకా చౌదరి మాటలు తీసుకుందాం. అది తన సొంత కుక్క కాదట, ఎక్కడి నుంచో ఇంటి నుంచి వచ్చింది కాదు. రోడ్డు మీద అడ్డం పడితే దాన్ని తీసుకొని అందులోకి ఎక్కించుకొని దానికి చికిత్స చేయడానికి తీసుకొచ్చినాను. ఆ విషయాన్ని రచ్చ చేయడం బీజేపీ వాళ్ళ ఎంపీలు అంటే తప్పు. ఆమె అభ్యంతరకరమైన మాటలు మాట్లాడింది అంటున్నాను. అభిప్రాయం కావచ్చు. నాకు వ్యతిరేకంగా ఆమె మా మండల పరిషత్ ఉప ఎన్నికల్లో నాకు ఓటేస్తానికి వచ్చింది, ఓటేసి ఓడిపోయింది. పాపం నేను గెలిచాను. అప్పుడు ఆమె గెలిచాను అంటే అది గుర్తు చేస్తున్నాను. నాకు మీద కోపం లేదు ఆమె. కానీ నేనేమంటున్నానంటే రాజ్యసభ సభ్యురాలుగా ఉండే 88లో, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే రేణుకా చౌదరి అన్నదో పార్లమెంట్ లో ఉన్న వాళ్ళే కుక్కలంటే మరి ఆమె కూడా పార్లమెంట్ లో ఉంది కదా, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కదా, మరి దుర్మార్గం కదా. అంటే ఆమె చేసిన తప్పు దాన్ని సమర్థించుకోవడానికి దుర్మార్గాన్ని వ్యాఖ్య చేసింది. అంటే ఈ కుక్క కరవది కానీ పార్లమెంట్ లో కుక్కలు కలుస్తున్నాయంటే ఏమన్నట్టు, పార్లమెంట్ సభ్యులను అవమానించినట్టు కదా. సభ హక్కుల తీర్మానం పెట్టాలంటున్నారు. ఎందుకంటే అందరినీ అవమానించారు, తనతో పాటు అందరిని అవమానించుకున్నట్టే లెక్క అంటున్నారు. అసలు అవసరం వచ్చింది అంటున్నారు. డ్రామాలు చేయొద్దు అని మోడీ గారు అన్నారు, అది కరెక్ట్ కాదు. మీరు కూడా డ్రామాలు చేస్తున్నారు కదా. అంటే ఈ డ్రామాల వల్ల ఏమవుతుందంటే నిజంగా చట్టసభల్లో జరగాల్సిన చర్చలు మిస్ అవుతున్నాం. ప్రజలు అందరూ చూస్తున్నారు, వఫూన్ లాగా భావిస్తున్నారు. పెద్దల సభ గద్దల సభ అని గతంలో రాజ్యసభ సభ్యులు బెంచీలెక్కి కుర్చీలెక్కి నిరసన వ్యక్తం చేసే సందర్భాలు చూసినాం. అంటే లోక్సభ కంటే రాజ్యసభ హుందాగా నడుస్తుంది అనుకుంటే చూస్తున్నాం కదా. నిన్న కూడా అదే రాజ్యసభలో అభినందించింది లేదో మళ్ళీ సన్నాయన రాగాలు సన్నాయన నొక్కుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ వచ్చే 18 రోజులైనా 14 బిల్లులు చర్చకు రావాలి. మనోజ్ 14 బిల్లులు చర్చకు రానియండి. సరి మీద కూడా చర్చ చేయండి, తప్పు లేదంటున్నారు. ఇప్పుడు కొన్నిటికి అవకాశం కూడా ఇస్తున్నారు వాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షం ఎప్పుడు కొట్లాడాల్సిందే. ప్రతిపక్షాన్ని నేను తప్పడతలేను, కానీ అవసరమైన విషయాల మీద నిజంగా మన ప్రజలకు తెలిపే విధంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే విధంగా అభివృద్ధి విషయంలో సహకరించే విధంగా ఉండాలి తప్ప ఇట్లా వాళ్ళు కేవలం ఇట్లాంటి ఈ చీప్ ట్రిక్స్ చేయడం వల్ల ఇద్దరు అటైనా ఇటైనా తప్పే అంటున్నాను. ప్రజలకు ఈ చర్చల ద్వారా మంచి ప్రయోజనం కలగాలి, ప్రజోపకరమైన చట్టాలు అమలు కావాలి. లేకపోతే ఏమైందంటే చర్చ జరగకపోతే మనం ఆఖరికి వాళ్ళకి ఇష్టమైన బిల్లును ప్రభుత్వం గిలిటన్ చేసుకుంటుంది, ఆమోదించుకుంటుంది. వాళ్ళకి మెజారిటీ ఉంది కదా. అప్పుడు ఏమవుతుంది, మీరు చేసే మన వాదన అంతా పట్టిదే కదా. మీ వాదన వల్ల ప్రజలకు నిజంగా ఈ ప్రభుత్వం ఏం తప్పు చేసింది తెలుసుకునే అవకాశం రావాలి. దాంతో పాటు ప్రజలకు మంచి చేసే అవకాశాన్ని కూడా మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి తప్ప ప్రతిపక్షము అధికార పక్షం రెండు కలిస్తేనే పార్లమెంటు. లేకపోతే మాకు మీకు మీరే అంటే భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకుంటే పిల్లలు ఎట్లా ఆగమవుతారో దేశ ప్రజలు కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్. బండా రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశంలో విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
రైట్, ఇది ఇవాల్టి ది ఫస్ట్ స్టేషన్. రేపటి ఫస్ట్ స్టేషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.